ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టడమే కాకుండా ఏకంగా RRR వసూళ్లను అధిగమించి KGF చాప్టర్ 2 రికార్డులను సమన్ చేసే వరకు వెళ్ళింది. దీంతో ఈ సినిమా తర్వాత బన్నీ ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్తో రాబోతున్నాడో అనే చర్చ దేశవ్యాప్తంగా సినీ లవర్స్తో పాటు ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. అందుకు ఏ మాత్రం తీసిపోయిన స్థాయిలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ ప్రాజెక్ట్తో తన బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది. ఈ సినిమాను బన్నీ బర్త్డే సందర్భంగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీం. ఇక ఈ సినిమా కోసం కళ్ళు తిరిగే బడ్జెట్ను పెట్టబోతోందట సన్ పిక్చర్స్. అంతేకాదు బన్నీతో పాటు అట్లీ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారంటే సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, స్టార్స్ రెమ్యునరేషన్స్ ఎంత అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ, త్వరలో జైలర్ 2ని నిర్మిస్తున్న కళానిధి మారన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని 800 కోట్ల బడ్జెట్తో నిర్మించబోతున్నారట. ఇదిలా ఉంటే బాహుబలితో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతోంది. ఆ తర్వాత వచ్చిన RRR, పుష్ప ఫ్రాంచైజీ సినిమాలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. దీంతో తెలుగులో రాబోయే పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తీస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించే సినిమాలు బయటకు వస్తున్నాయి. అలాంటి ఒక భారీ సినిమాను అట్లీ అల్లు అర్జున్ కాంబోలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా భారీ బడ్జెట్తో అద్భుతమైన కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. జవాన్తో సహా పెద్ద హిట్ సినిమాలు తీసిన అట్లీ, పుష్ప హీరో కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అంటే VFX కోసమే 250 కోట్లు సన్ పిక్చర్స్ ఖర్చు చేస్తోందట. ఇక పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా సినిమా లాభాల్లో నుంచి 15% షేర్ కూడా అల్లు అర్జున్కు దక్కుతుందట. ఇక డైరెక్టర్ అట్లీ కెరీర్లో ఇది 6వ సినిమా. ఈ సినిమా కోసం ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారని సమాచారం. అట్లీ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఒక పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్లోని టాప్ స్టూడియోల్లో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ చూస్తే రాజమౌళి కొత్త సినిమా కంటే ఈ AA22X A6 అంటే అల్లు అర్జున్ 22nd మూవీ అట్లీ 6వ సినిమా బడ్జెట్ తక్కువే. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ 1000 కోట్లని సమాచారం. మరి ఈ సినిమాలతో సౌత్ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇక బన్నీ పుట్టినరోజున అప్డేట్ వస్తుందన్న లీక్ ముందే ఉంది. దానికి తగ్గట్టుగానే ఓ వీడియో వదిలింది మూవీ యూనిట్. అల్లు అర్జున్ అట్లీలు కలిసి ఏం చేయబోతున్నారన్న దానికి ఇదో శాంపిల్ మాత్రమే. అంతర్జాతీయంగా పేరుగాంచిన గ్రాఫిక్ స్టూడియోల్ని బన్నీ, అట్లీ ఇద్దరు సందర్శించి అక్కడి గ్రాఫిక్ నిపుణులకు కథ చెప్పడం, వాళ్ళ రియాక్షన్స్ని క్యాప్చర్ చేయడం ఈ వీడియోలో కనిపించిన దృశ్యాలు. ఇంకా ఆ వీడియోలోని విజువల్స్ చూస్తుంటే బన్నీ, అట్లీల కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ అంత ఆషామాషీ ప్రాజెక్టు కాదని, భారతీయ సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా ఉందని స్పష్టమవుతోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ అమెరికాలోని పాపులర్ VFX థియేటర్లకు వెళ్లడం, అక్కడ కామిక్ క్యారెక్టర్లు, సూపర్ హీరో తరహా క్యారెక్టర్ల ముందు ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాలు ఈ ప్రాజెక్టుపై అంచనాల్ని పెంచేశాయి. ఈ సందర్భంగా బన్నీ అవతార్ తరహా మాస్క్ క్యాప్ ధరించి బిగ్గరగా అరవడం, ఖడ్గాన్ని ప్రత్యేకంగా చూపించడంతో ఈ సినిమాలో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్లో కనిపించి మెస్మరైజ్ చేయబోతున్నాడనే టాక్ మొదలైంది. ఇక ఈ సినిమాకు అవతార్, ఐరన్ మ్యాన్, ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ వంటి వరల్డ్ ఫేమస్ మూవీకి గ్రాఫిక్స్ అందించిన అంతర్జాతీయ గ్రాఫిక్స్ సంస్థలు బన్నీ సినిమా కోసం వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అట్లీ చెప్పిన స్టోరీ లైన్ మామూలుగా లేదని, ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయమంటున్నారు గ్రాఫిక్స్ నిపుణులు. దాన్ని బట్టి ఈసారి అట్లీ ఏ స్థాయిలో కథ రాసి ఉంటాడో ఊహించుకోవచ్చు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సినిమా చేస్తున్నారు. అంటే అవతార్ సినిమా మొత్తం ఈ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన సినిమానే. మొత్తానికి అట్లీ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టు కనిపిస్తోంది. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్గా ఆడేశాయి. అయితే ఎక్కడో శంకర్ని కాపీ కొట్టాడు, పాత సినిమాల వాసనే వస్తోంది అనే విమర్శలు వినిపించాయి. వాటన్నింటినీ దాటుకొని ఈ సినిమా తీస్తున్నాడన్న నమ్మకం ఈ వీడియో కల్పించింది. సరికొత్త నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లో నెవర్ బిఫోర్ ప్రాజెక్టుగా నిలవడం ఖాయమంటున్నారు. ఇక బడ్జెట్ పరంగానూ లెక్కలు మారే అవకాశం ఉంది.
కనీసం 800 కోట్ల వ్యయం ఈ సినిమాకు అవసరం అవుతుందన్న ఇన్సైడ్ టాక్ వర్గాల టాక్. బన్నీ, అట్లీ ఇద్దరి పారితోషికమే దాదాపు 250 కోట్లుంటుంది. కాబట్టి ఇంత బడ్జెట్ అవ్వడంలో తప్పేం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండనుంది, ఎప్పుడు సెట్స్ పైకి రానుందన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. దీని తర్వాతే బన్నీ పుష్ప 3తో పాటు త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామాని సెట్స్ పైకి తీసుకెళ్తారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.